సాయంత్రం కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 10 నుంచి 15 మందితో డీకే కేబినెట్ ఉండే అవకాశం ఉంది. రాజ్యసభ ఎన్నికల తర్వాత మరోసారి కేబినెట్ విస్తరించనున్నారు. డిప్యూటీ సీఎం రేసులో పరమేశ్వర ఉండగా కర్ణాటక పీసీసీ చీఫ్ గా హరిప్రసాద్ ను నియమించే అవకాశం ఉంది. డీకే ప్రమాణ స్వీకారానికి తెలంగాణ సీఎం రేవంత్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. वो कहाँ गया, क्या दिया उसको? సాయంత్రం కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 10 నుంచి 15 మందితో డీకే కేబినెట్ ఉండే అవకాశం ఉంది. రాజ్యసభ ఎన్నికల తర్వాత మరోసారి కేబినెట్ విస్తరించనున్నారు. డిప్యూటీ సీఎం రేసులో పరమేశ్వర ఉండగా కర్ణాటక పీసీసీ చీఫ్ గా హరిప్రసాద్ ను నియమించే అవకాశం ఉంది. డీకే ప్రమాణ స్వీకారానికి తెలంగాణ సీఎం రేవంత్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రిత్విక్ అందిస్తారు. రిత్విక్, లక్ష్మీదుర్గ ఇవాళ కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించి లోక్ భవన్ లో ఇప్పటికీ కూడా ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4:05 డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా తర్వాత 12 మంది వరకు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు హైకమాండ్ అధికారికంగా మంత్రుల పేర్లు ఎవరివి రివీల్ చేయనప్పటికీ కూడా 12 మంది చేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో సీనియర్ నేతలే తొలి విడతగా కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డీకే శివకుమార్ తో పాటు 12 మంది ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీగా కూడా ఏర్పాట్లు అయితే లోక్ భవన్ లో చేశారు. జనసందోహం మధ్య డీకే శివకుమార్ తొలుత ప్రమాణ స్వీకారం చేయాలని భావించినా కానీ హైకమాండ్ సూచనలతో లోక్ భవన్ లోనే ఈ కార్యక్రమాన్ని అతి తక్కువ మందితోనే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో లోక్ భవన్ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. మరోవైపు హెచ్ఎల్ ఎయిర్పోర్ట్ నుంచి కానీ డీకే శివకుమార్ ఇంటి నుంచి లోక్ భవన్ చేరుకునే మార్గాలు కానీ విధానసౌధ వద్ద కానీ భారీ ఎత్తున కాంగ్రెస్ జెండాలు, కటౌట్లను కూడా భారీగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు చేసే ప్రమాణ స్వీకారానికి ఇటు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ కానీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరొక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ రిత్విక్. Long time Karnataka leader from Congress is likely to be